హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సరిత ఎంఎస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. వరి పంట అనేది మనము ఏ విధంగా పండిస్తామనేది నేనైతే దశల వారీగా వివరించబోతున్నాను. మనకు వడ్లు ఏ విధంగా వస్తాయనేది స్టార్టింగ్ నుండి నేనైతే వరి పంట కోసం మొత్తం అయితే అప్డేటు ఇస్తానండి. మొదటగా మొలక అలుకుడు చేశామండి. తర్వాత మొలక అలుకుడు చేసిన తర్వాత మొలక పచ్చబడిందండి. తర్వాత నారు అయితే మొలకెత్తింది. నారు కూడా నాటు వేసే దశకు వచ్చింది కాబట్టి పొలాన్ని అయితే దున్నిస్తున్నామండి. ఇలా నేల గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా నీళ్లు పట్టించి వారం 10 రోజులు మంచిగా నేల మొత్తము నానిన తర్వాత ఇలా అయితే పంట అవశేషాలు కలుపు మొక్కలు మొత్తము నేలలో కలిసిపోయేటట్టుగా ట్రాక్టర్తో అయితే నాటు వేయడానికి సిద్ధంగా ట్రాక్టర్తో దున్నిస్తున్నామండి. ఇలా ముందు రోజే నేను నారు మొత్తం పీకి ఒడ్డున పెట్టానండి. ఒక్కదాన్నే పీకాను, లైవ్ కూడా చేసి పెట్టానండి. చూడండి, ఇలా అయితే నారు మొత్తము ఒడ్డున పెట్టాను. నారును చూడండి, మా ఆయన చీరలో పెట్టి మొత్తము ఎక్కువ మొత్తంలో నారు తీసుకుపోయేటట్టు చీరలో అయితే ఒకేసారి ఇలా లాక్కెళ్తున్నాడు. చూడండి, నీళ్ళ మిన్నే ఇలా ఈజీగా ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇలా ఐడియాతోనైతే తను నారు మొత్తం అయితే తీసుకెళ్తున్నాడు. నారు పనిచేయడానికి దున్నడం అయితే అయిపోయింది కదండి. నాటు వేయడానికి ముందైతే నారు మొత్తం ఇలా పనిచేయడానికి తీసుకెళ్తున్నాడు. పొలం అంతటా నారు మొత్తము సమానంగా పనిచేయాలండి. చూడండి, ఇలా అయితే నారు సమానంగా పనిచేస్తున్నాడు. నారు ఇలా దూరం నుండి విసిరినా కూడా చెల్లాచెదురు కాకుండా నారునైతే కట్టలు కట్టి ఉంచామండి. నాటు వేసేటప్పుడు నారు ఎక్కువ తక్కువ కాకుండా నారునైతే సమానంగా పంచుతున్నాడండి. చూడండి, ఇలా అయితే మనకు ఒక మోతాదులో ఇలా అయితే సమానంగా నారైతే వేస్తున్నాడు. వేయడం అయితే పూర్తి కావడానికి వచ్చిందండి. ఇక్కడి బంటం అయిపోయింది, ఆ బంటం కూడా పూర్తి కావడానికి వచ్చింది. ఇక నాటైతే వేస్తున్నామండి. నేను అరుణక్క అండి. ఈమె మాకు ఎప్పటికీ పని ఉందన్నప్పుడల్లా ఈ అక్క అయితే మాకు పనికొస్తుందండి. నాటు వేయడానికి కానీ కలవడానికి కానీ ఏ పనికైనా పని ఉందంటే నాకు తోడుగా అయితే ఈ అక్క అయితే వస్తుందండి. ఎప్పటికీ వచ్చేటామె కాబట్టి మేమిద్దరం అయినంత వరకు వేద్దామనేసి నాటైతే వేస్తున్నామండి. మా చెల్లెవాళ్ళు వస్తా అన్నారు కానీ వాళ్ళకు ట్రైన్ మిస్ అయిందండి. ఈరోజు అయినంత వరకు అయితే ఈ ఒక్క బంటమైనా వేద్దామనేసి అయితే మేమిద్దరము నాటైతే పెడుతున్నాము. చూడండి, ఇలా కర్రల మధ్యలో సందులు వదిలిపెట్టుకుంటూ కర్రలు సమానంగా ఒక లైన్ వైజ్గా వేసుకుంటూ బాగా లోతుకు కాకుండా మన చేతి వేళ్ళు మునిగేంత వరకు ఇలా వేళ్ళతోనైతే నాటైతే పెడతామండి. చూడండి, చక్కగా నాటైతే వేస్తున్నాము ఇద్దరము. ఇలా కర్రల మధ్య గాలి చేరేటట్టు మంచిగా బాగా ఒత్తుగా కాకుండా అయితే ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం నాటైతే పలసగా వేసుకుంటామండి. ఏసంగి నాటైతే దగ్గరగా వేస్తారు. వర్షాకాలం నాటు కాబట్టి కొంచెము సందులైతే కొంచెము దూరంగా ఉండేటట్టు గాలి ఆడేటట్టు అయితే నాటు వేస్తున్నామండి. ఇలా అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే ఈ వీడియోలో ఎన్నిసార్లు ట్రైన్ అయితే వెళ్ళిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీ రైతు మిత్రులకైతే ఈ వీడియో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.